చేసి సౌండ్ పెట్టు. రోజు సీది బట్టల్లోనే ఓకే కిచెన్ కదా. అవునా తెలియదు మామ. వీళ్ళకి బాబు మన మొత్తం మేఘాలు వచ్చేసినాయి. మన గురించే ఉంది. ఇంకా భక్తులు ఇబ్బంది పడుతురని స్వామి కూడా ఇబ్బంది పడుతున్నా. స్వామిని అందుకే మనం ఫోటో దించాలి అందరినీ. వెంకటేశ్వర స్వామిని దించుతున్నావా? మన లోయ శ్రీశైలం వస్తాయేమో. శ్రీశైలం అప్ అండ్ వన్ వే. ఇది ఎట్లా కదా అప్ అండ్ డౌన్ ప్లస్ నడక దారి. అలాగా 2 దారులు నడకాయి. చూడు మామ కొండ చూడు. మన కొండ అగో అగో మన కొండ మెక్కొండ. మన కొండ అవును కదా మామ. నువ్వు రాగానే కట్టేసినావు. అన్నీ కట్టేసినావు. అవును కదా మామ. జనాలు పెడదామా మా కొండ లోయల్లో మనం ఉన్నాము. కొండలో తిరుమల కొండలో చూద్దాం. జనాలు రీగో. ఇది కూడా అలిపిరి నడకదా. అలిపిరి నడక. వీళ్ళంతా అలిపిరి చవిగో. వీళ్ళే వీళ్ళంతా. మొగాల పర్వతం నడిచినట్టుంటుందా? నేను అనేది అదే ఇట్లా వేరుంటుంది. 2 రకాలు. అవును నేనైతే వాళ్ళకి దండం పెట్టినా. మనం ఇంత చేసినాం కానీ వాళ్ళు పెట్టలేము. వాళ్ళు పెట్టారు. వాళ్ళకి దండం అన్నాం. ఇస్తుండేరా ఒకప్పుడు. ఇప్పుడు లేదేమో అనుకునే అయిందేమో వాళ్ళకు అట్లా మంచిగా. అయినా మళ్ళీ 100 మెట్లు అట్లా కూడా మీకు పెడతారు. అట్లా కాదు కానీ 100 మెట్లు 500 మెట్లు కూడా మొక్కుతారు. అవునమ్మా. అంతా ఇట్లా 10 కిలోమీటర్ పైన ఉన్నామంటే మామూలు. కానీ అట్లా ఓకే. ఈరోజు రేపు పంపిస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏకాదశి. అయికొట్టే ఏకాదశి.
అంకుల్ డిస్టర్బ్ చేయకరా నాయన మళ్ళీ డ్రైవింగ్ నుండి జీప్ ఏం పర్వాలేదు ఎక్స్పీరియన్స్. 500 లాభం జీప్ ఏదంటే షేరింగ్ ఉంటుంది అట్లా రచ్చ షేరింగ్. ఒక్క బ్యాగ్ మిస్ అయినా చేసినంత అదే పైన పెట్టేస్తారు క్యారెట్. అదే అదే ఆటో కదా హైలైట్ 10 ట్రిప్లు అయ్యాను. గోవిందా అని రానమ్మా. వెరీ గుడ్. పండుకోవద్దు అట్లా ఓకేనా. వాళ్ళే షేరింగ్ చేసి నంబర్ ఇచ్చాను కానీ తీసుకోలే, నేను ఫోటో తీసుకున్నా. ఏ సైడ్కి ముందు కూర్చున్నా, అది మరి గ్యాప్ ఇయ్యలే మళ్ళీ ఆయన పండు ఆయన ఇస్తలేడు. ఆటో ఇక్కడ 2 హ్యాండిల్ వదిలిపెట్టి కూడా ఫోటోలు చూపిస్తా అన్నట్టు ఫీలింగ్. వద్దు వద్దు అంటే అప్పుడు ఓకేనా. చేస్తుండా అట్లా అట్లా ఓపెన్గా చెప్పాలి. ఆయన అట్లా చెప్తలేడు, ఏం చేస్తుంది ఎట్లా కథ. అయ్యో రావు గుర్తుపట్టేసినాం నువ్వు జగన్. ఇగో ఇది అలిపిరి శ్రీకాంత్. అలిపిరి వస్తే ఆంజనేయ స్వామి. అలిపిరి కాదు, ఆంజనేయ స్వామిది మ్యూజియం ఉంటుంది. జింకలు వస్తాయి ఈ రోడ్ల, జింకలు ఉంటాయి. కనబడతాయి అంట మనకు రోడ్ పైన. ఇప్పుడు పెద్ద పుల్లు వచ్చినట్టు అయిపో, మన కారు ఏం కాదు. ఏం చూసి ఫోటో కూడా దిగాం బా, స్టేటస్ కూడా పెట్టినాను వెంకటేశ్వర స్వామి కలిసి. లేవు ఇప్పుడు పులులు, మొన్న స్టిట్ వేసిరు, ఏం తక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఉన్నాయి మా జీపులు కూడా. వెనక బ్యాగ్ అలిపి మంచిగా టచ్ అప్ ఉంటారు ఇలా అంతే. ఏం లేదు ముంగట అట్లేం లేదు అంకుల్, అట్లేం లేదు అంకుల్. మీ పేరేం పేరు అంకుల్? వెంకటేష్. సాగు కృష్ణ దేవుడు కూడా మన ఏమంటే వస్తుంది, దేవుని పేరుతో సార్ తీసుకోపోతాం. బాబు పేరు పెద్ద దేవుడు. రోజు 10 ట్రిప్లు వేస్తారా అంకుల్? 10 ట్రిప్లు వేస్తారా? 10 ట్రిప్. ఒక ట్రిప్ పైన రాను, రావా? పైకి వచ్చి కింద దిగేస్తా, ఇంటికి వెళ్ళిపోతా. అంతే ఒకటే చాలా 10 ట్రిప్. మరి ఆయన ఆటో అయినా అదే చెప్పింది మొత్తం. ఎద్దుల బండి ఇది పైకి వచ్చి శ్రీవారి మెట్ల దాకా వచ్చింది చూడు బాబు. ఆయన ఆటో అయినా ఆయన జగన్ పైకి వస్తాను, లోకల్ ఆటో పైకి వస్తాను, పైన పాతల పాపలు తోలుతాను ఒక ట్రిప్, దిగేసి ఇంటికి వెళ్ళిపోతాను. అదే 5 యాత్రలు దింపుతారు చూడు బాబు, అట్లా చేస్తారంట పైన. వెళ్ళిపోయే టైంలో కిందికి వెళ్ళిపోతుంది ఇంటికి. అట్లా కొండకు రోజు 2-3 రోజులు ఒకసారి నీళ్ళు పోస్తే చాలు. కానీ గట్టిగా ఉంటాయి నీళ్ళు వేరు. 50 గ్రాములు నీళ్ళు అంతే చాలిగా అంటావు. అది నీళ్ళు ఎక్కువ తాగుతుంది జీపు సుమో.
6 నెలలు ఒకసారి 50 గ్రాములు తాగుతాయి. అదే బా కూలెంట్ గ్రీన్ కలర్ ఉంటుంది నువ్వు వస్తుంది కార్లో అదే కూలెంట్. ఇంజన్ పోయింది అనుకో అంతా రోడ్డు మీద పడిపోతుంది. అది ఎన్నుకున్నది కానీ పక్కకు ఏది 6 గంటలకు వస్తుంది. 6 గంటలకు వస్తున్నాయి ఉంటాయి. 6 గంటలకు వస్తుంది. జింక, అడవి పంది, చిత్తపు. నేనా వస్తాయా ఈ టైంలకు 1000 సార్లు పైన ఉంటాయి. ఇక్కడ ఎక్కువ, ఇక్కడ ఎక్కువ. ఇక్కడ కొంచెం దిగేసి ఈ పక్క ఈ గొంతు ఉంది కదా, ఆడ చూస్తే కనపడుతుంది. ఆడుకుంటుంది అక్కడ క్రికెట్. అంకుల్ బాలేసి వస్తాడు. వస్తాడు చూడు. అబ్బా రేపు వస్తారు చంద్రనాయుడు. రేపు అందుకనే నా 3 రోజులు అందరూ సర్వదర్శనాలు అవి బంద్. ఎల్లుండి కూడా లీవ్ కదా, సోమవారం 26 జనవరి. కొండ పైన ఉంటారు ఒక రోజు. మరి ఉండండి, మరి మీరు అబ్బాయిలు నువ్వు ఏమన్నా వచ్చినాం కదా సాలిగా చూడొచ్చు. మొన్ననే కలిసిండు కొండగట్టుకు వచ్చింది కదా, 30 కోట్లు ఇచ్చిండు పవన్ కళ్యాణ్. 30 కోట్లు ఇచ్చిండు. మంచి గుర్తు. ఆ గుడికి మాత్రం వస్తుంది. వైరు తాకితే పండుకొని కాకుండా జస్ట్ అన్న అదొకటి పెద్ద ఇన్సిడెంట్ అయింది. కనకరాతనరీయుడు మంచి ఉన్నావు. అదే డౌన్ రోడ్ కదా. దీపిక పండుకున్నావా? మెలుకున్నావు కదా. ఈ టర్నింగ్ 66 టర్నింగ్లు. దొండ అంత మీది చవి వచ్చింది చూడు పులి. ఇగో ఫోటోలా నిజంగా దగ్గర చుట్టూలమే ఒకే ఆగి చెప్తారు. మనకి కార్లోనే కదా ఏం కదా, అలా మీరే ఉన్నారు కదా. టెన్షన్ అడుగుతున్నాను. అయిపోయింది దగ్గరకు సగం వచ్చేసినాం ఆల్మోస్ట్ కొండకు. 16 కిలోమీటర్లు ఏముంది లేపు 18. అలిపిరి నుంచి అలిపిరి 10కి వచ్చినాం ఇప్పుడు. అలిపిరి నుంచి అలిపిరి 18. బస్ స్టాండ్ కరెక్ట్గా 30 కిలోమీటర్లు. సిఆర్ఎఫ్స్ నుంచి ఎన్ని కిలోమీటర్లు? అదే 18 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అది కొండ కింది వరకే ఉంటుంది. అదే బా కొండ పైనుంచి కొండ కిందికి 18, బస్ స్టాండ్ కాడికి 30 అట్లా పెట్టి. కొండనే 20 కిలోమీటర్లు మేడ్చల్ అంత దగ్గర. అందుకే 1 అవర్. కొండలో ఎల్లో ఇది సగం కొండలో ఉన్నాం. ఇంకా మీకు అదే పుష్పగాని కట్టలేవో ఉంటాయి. ఇదే అడవిలాలు ఉంటాయి. ఎర్రచందనం ఫస్ట్
డ్రైవింగ్ పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళే నడిపేయాలి బండ్లుగా. కొండలలో నెలకు కొండల కానీ రోడ్లు మంచిగానే చేసారు సైడ్లో. అప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా లేవు. దగ్గరికి ఈ బార్డర్లో కొంచెం ముంగట డ్రైవర్తో కూర్చుంటుంది చూడండి. అవునవును కుట్టడో ఇవ్వటో అడిగి ఎగుదాం. అంటే ఇట్లాంటి ఫోటోలు తీసుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి. తమ్ముడేమో పెద్ద ఫోటోనే తెచ్చిన ఎగ్దాం. నేను ఇంకా జర చిన్నది తీసుకోండి, చిన్నది సెలెక్షన్ చేసినట్టు మంచి ఫోటో. దేవుని గుడి మీద పక్కకు మీద ఆళ్ళ అంత పెద్ద గుడి ఉంది, మళ్ళీ ఇది పెద్ద ఫోటో డామినేట్ చేస్తుందేమో కానీ అదే అర్థం అవుతలేదు. ఇక్కడ పెట్టేసి షాపులు చిన్నది తీసుకో. అంత పెద్ద గుడిలా ఈ ఫోటో. అగో మంచి మంచి గుడి నాకు ఇంకా గుడి మీద మంచు కొండల్లో ఆర్యవర్ధను పుట్టినరోజుకి వచ్చినాం. జిగి 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 జిగి. పవన్ కళ్యాణ్కి అయితే మంచిగా అయిపోయింది దర్శనం. జును అన్నాడు అప్పటి నుంచి. కొండలు సింహాచలం కొండలు ఏమంటారు, శేషాద్రి కొండలు. ప్రైవేట్ బస్సు ఆర్టీసీ బుక్ చేసింది. ప్రైవేట్ బస్ అన్న. ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్. అదే అన్న భారతి బస్ స్టాండ్ ఏందో ఉంది. భారతి బస్ స్టాండా? బైపాస్ పోవాలి. ఆహా కాదు కాదు. అంటే శ్రీనివాస కాంప్లెక్స్ ఎదురుగా పక్కన. పక్కన ప్రైవేట్ బస్సులు ఉంటాయి అంటే చూడండి. అదే మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ అన్న. అన్నీ ఒకటే. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. ఫోన్ చేసి కనుక్కోండి. మళ్ళీ ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఈ పక్కన మళ్ళీ నో ఎంట్రీ అక్కడ. పర్వాలేదు, నేను అక్కడ శ్రీనివాసం దగ్గర ఎక్కితే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటాయి. బస్ కాడికేరా చవి అక్కడే శ్రీనివాస కాంప్లెక్స్ పక్కన పక్కన ప్రైవేట్లు ఉంటాయి అట్లా. అంతే. అవునరా ఈరోజు ఉంటే బయట ఇది వండుకోకపో. వెదర్ కూల్ ఉంది, ఇంకా కూల్ అయింది. నేను తిరుమలకి రాను, తిరుపతికి వస్తూ ఉంటాను. తిరుపతికి వెళ్ళి ఆ కట్టంపాడి బాబా కొండ కొండ పైన ఇల్లు కట్టేటోళ్ళకి ఉసుకే సిమెంట్ కూడా పెద్ద టాస్కే తీసుకోవడం. ఇది కట్టేది బా ఇల్లు ఇల్లు ఉంది. బాలాజీ కాలనీ ఉంది. బాలాజీ కాలనీ కొండ పైన ఉంది. ఊరు ఉందా? ఇది ముందుగా గుడి పక్కన ఉన్నారు కదా వాళ్ళు. అప్పుడు ఆ కాలంలో ఉన్నారు కదా, ఎవరు కట్టుకోలేవు. వాళ్ళు పాత వాళ్ళు వాళ్ళ పూర్వీకులు వాళ్ళు ఇది అంగుళ్ళు పాడు పెట్టుకుని ఉంటారు కదా. ఎవరు కట్టలేము, ఎవరికి ఎవరు గుడిదే ఇంకా
చూడు ఎక్కడ దూతలు చూడు ఈడే ఈడే లెఫ్ట్ అందుకే అంత దగ్గర కట్ చేస్తాం. వాడు బస్సు వాడు ఈడు కదా సైడ్ లాక్ చేసి లాగే సైడ్ ఇట్ట లాక్ చేస్తాడు. అవునా అర్జెంట్ మేమే భయపడతాం, ఏమి చేయలేము. సైడ్ లాగి ఇచ్చేస్తాడు. వెనక నుండి తాకిస్తాడు. ఒకవేళ బళ్ళు అయిపోతే రిపేర్ వస్తారు వాళ్ళ వస్తారు, వేరే బండ్లు ఉంటారు కదా వీళ్ళంతా ఫ్రెండ్స్. ఉన్నాయి కదా. ఇగో వీళ్ళే ఇగో ఎగ్జాంపుల్ అగో దిగిందుడు ఎగ్జాంపుల్ అయినా అంతే. శ్రీశైలం రోడ్కి ఈ రోడ్కి ఏంది తేడా అంటే శ్రీశైలం రోడ్లో నీ బండి ఖరాబ్ అయింది అనుకో, నువ్వే కొట్టి పంపుతావు అని చెప్పి నీకు ఆగరు. నీకు వెళ్తే అది కావాలని రిపేర్ అని చెప్పి ఆపుతాడు. ఈ రూట్లో తిరుగుతున్నాయి. ఏరోప్లేన్లకే ఇట్లే కనిపిస్తుంది. మరబ్బా కుక్కర్ వస్తుంటుంది ఎట్లయినా కానీ అది ఏంటో నైట్ అదే పెట్టిన బస్సులో ఎక్కడి వరకు వచ్చినా బాబు గరుడ వాహనం అదిగో పైన చూస్తాం. గరుడ వాహనమా? అదిగో అదిగోయా. అరే అగో స్టేట్ కనబడతలేదా? గరుడ మన పర్వతమే అది ఉంటుంది గద్దె లెక్క. ఆపుతుండ